మనం లేట్‌గా లేచి పిల్లల లంచ్ బాక్స్‌కి లేట్ అయితుందని, లేదో హస్బెండ్ డ్యూటీకి లేట్ అయితుందనో భయపడ్డ రోజు మనకు గుర్తొచ్చే కర్రీ అంటే ఎగ్ కర్రీయే. అంతే కదా! నిజమంటారా? కాదంటారా? కామెంట్ చేయండి. సో, నేను కూడా అలాగే మా హస్బెండ్‌కి డ్యూటీకి టైం అయితుందని చెప్పి వెంటనే ఎగ్ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అవును, అన్నట్టు మీరు ఎగ్ కర్రీ ఎలా చేస్తారండి? నేను చేసిన ప్రాసెస్‌లోనే చేస్తారా? లేకపోతే వేరే ప్రాసెస్‌లో చేస్తారా? కామెంట్ చేయండి. నేను చేసినట్టు గనుక మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్‌లో మీరు గనుక పెట్టారంటే ఆ రోజు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొనొస్తారనమాట. లంచ్ బాక్స్ అనగానే గుర్తొచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మ ఎగ్ కర్రీ చేస్తే నేను, మా అన్నయ్య అయితే కొట్టుకునేది. నాకు పెద్ద ఎగ్ ముక్క కావాలంటే నాకు పెద్ద ఎగ్ ముక్క కావాలని చెప్పి. మేమిద్దరం ఇట్లా కొట్టుకుంటామని చెప్పి మా అమ్మ అయితే మా ఇద్దరి కోసం సెపరేట్‌గా ఎగ్ ముక్కలైతే పక్కకు తీసి పెట్టేది. మాలాగా ఇట్లా ఎగ్ పీసెస్ దగ్గర కూడా కొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఇదన్నమాట మా ఎగ్ కర్రీ పురాణం. ఇదైతే ఈ కర్రీ రెసిపీ నాదైతే కాదండి. మా అమ్మ దగ్గర కాపీ చేసి నేనైతే నేర్చుకున్నానన్నమాట. అదేంటో అండి, నాకైతే ఎగ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువుంటేనే నచ్చుతది. ఎంతైనా కొంచెం నాన్ వెజ్‌లో ఆయిల్ ఎక్కువుంటేనే టేస్ట్ బావుంటది కదా! నేనన్నది నిజమా కాదా చెప్పండి మీరే? నేను 3 మంత్స్ వీడియోస్ తీయకపోయేసరికి మన ఛానల్ రీచ్ అంతా పడిపోయిందండి. అసలు వీడియోస్‌నైతే సరిగ్గా ఎవ్వరు చూడట్లేరు. సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు. లైక్స్ కూడా చాలా తక్కువొస్తున్నాయి. ఇప్పుడు గనుక మన ఛానల్‌ని ఎవరైనా మళ్ళా కొత్తగా విజిట్ అయితే గనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేయండి. అవును, ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి వెళ్ళండబ్బా! బాయ్.